జగత్తు చూడని మహత్తు నీదిలే, నీ నవ్వు తాకి తరించే తపస్సిలా, నిషేధులన్నీ తలంచే తుషారాణివా. ఇంకా మెలోడియస్ అయితే అద్భుతం అని. స్టేజ్ మీద ఎక్కి పర్ఫామ్ చేస్తాం కాబట్టి మాకు అంత భయం ఉండదు. అంటే ఏంటి స్టేజ్ మీద సాంగ్ తో పాటు డాన్స్ కూడా వేస్తా ఉంటా. ఎలా తెలుస్తుంది? ఆయన పక్కనే ఉండి ఆయన సాంగ్ ఒకటి పాడడం జరిగింది. తలుకుమన్నది కులు కుల తార, పలుకుతున్నది వలపు సితార, వా 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 హోమైనా వదలనిక ఏమైనా. ఈ సాంగ్ కి మనో గారు అసలు మామూలుగా కాదు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. భీమవరం డినర్ అక్కడ ఫైన్ ఆర్ట్స్ అని మాకు సాంగ్స్ ఖచ్చితంగా పాడుతూనే ఉంటారు. అవకాశం దొరికితే రోడ్డు మీద నుంచి పాడేమ్మా అంటే పాడేస్తారు. పాడేస్తాం. ఎందుకలా? అదంతా పిచ్చి అంటే అది తెలియదు. గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయి మాయ చేసి అమాయే ప్రేమాయే. ఇంతకుముందు గుణ సినిమా వచ్చినప్పుడు ఈ సాంగ్ ఎంత వైరల్ అయిందో తెలియదు, కానీ రీసెంట్గా మంజుమల్ వాయిస్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఈ సాంగ్ పాడుతూ ఉన్నారు. మీలాంటి వాయిస్లు అంటే ఇంకా చాలా బాగుంది. జీ తెలుగులో మీకు అవకాశం వచ్చింది. టైం జీవిత రాజశేఖర్ గారు ముందు పాడారు, వాళ్ళ ముందు ఆయనలాగా డాన్స్ చేస్తూ పాడారు. మట్టి నుంచి పుట్టి పెరిగి మనిషైన వాడు, కట్టు బట్టలుంటే చాలు అనుకున్నవాడు, సాటి వారి సేవకై బ్రతికున్నవాడు, ఆయన కదా మన రాజశేఖరుడు, ఆయన కదా మన రాజశేఖరుడు. మాటే రాని చిన్నదాని కళ్ళు పలుకే ఊసు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. సో ఇట్లాగా పాడుతున్న తరుణంలోనే ఇక్కడతో ఆగిపోతానేమో, లేకపోతే ఇక్కడ నుంచి ఈ లైఫ్ జర్నీని ఆపేయాలేమో అనిపించింది. సింగింగ్ ఆపేద్దామా, లేదు ఆపేసి కామ్గా ఏదైనా జాబ్ చేసుకుందామా, ఇవన్నీ కాదు, వెళ్ళిపోయి ఇంటి దగ్గర ఏదైనా కూలి పని చేసుకుందామా. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు, నేను వసంత్. సో ఈరోజు ఇంటర్వ్యూలో ఒక స్పెషల్ గెస్ట్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ వ్యక్తి చిన్నప్పటి నుంచి కూడా పాటల మీద మక్కువతో పాడాలి, తన టాలెంట్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, సో డెఫినెట్లీ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. కానీ నార్మల్ వ్యక్తి ఏం కాదు, ఎందుకంటే ఆయన చాలా చోట్ల అనేక వేల స్టేజ్ల మీద పాడి ఇన్స్పిరేషన్గా నిలిచిన వ్యక్తి. అట్ ద సేమ్ టైం కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, దానికి ఎక్కడ రికమెండేషన్ ద్వారా వచ్చిన వ్యక్తి కాదు. సో రీసెంట్గా ఈ మధ్యనే ఒక మంచి ఆపర్చునిటీ కూడా జీ తెలుగు వాళ్ళు కల్పించారు. సో సింగర్ శేఖర్ మనతో ఉన్నారు, మనం మాట్లాడదాం. అన్న నమస్తే, ఎలా ఉన్నారు? ఎట్లా జరుగుతుంది అసలు మీ సింగింగ్ లైఫ్, ఎట్లా స్టార్ట్ అయింది? ఫైన్. చెప్పాలంటే చాలా కష్టాలు ఉన్నాయి, అది నార్మల్గా వచ్చిన విషయం కాదు. ఒక్కొక్కటి చెప్పుకుంటా వెళ్తే మనసులో ఒక రకమైనటువంటి బాధ వస్తుంది. అప్పుడప్పుడు ఏంటా ఒక్కొక్కసారి సింగింగ్ లైఫ్ వదిలేద్దాం అని ఫీల్ కూడా చాలా కలిగింది అనమాట. నిజంగా ఈ కష్టాలన్నీ వినే ముందు, మీ లైఫ్ జర్నీ వినే ముందు మా వ్యూవర్స్ కోసం ఒక అద్భుతమైన పాటతో స్టార్ట్ చేద్దాం. నేను మీ వాయిస్ నుంచి వినాలని. ఎస్, డెఫినెట్గా. నాకు చాలా ఇష్టమైన సాంగ్ నీదే వేలు తాకి నేలే ఇంచు పైకి తేలే వింత వైఖరి, వీడే వీలు లేది ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరి, నదిలా దూకేటి నీ పైట సహజ గుణం, పులిలాగా గుంది వేటాడే పడుచుదనం, దాసోహమందిన ప్రపంచమే అదంత నీదయే, ఇంతందం దారి మళ్ళిందా భూమిపైకే చేరుకున్నదా, లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద, జగత్తు చూడని మహత్తు నీదిలే, నీ నవ్వు తాకి తరించే తపస్సిలా, నిషేధులన్నీ తలంచే తుషారాణివా.
వావ్, సూపర్ 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 అన్న, చాలా బాగా పాడారు, వాయిస్ కూడా చాలా బాగుంది, ఇంకా మెలోడియస్ అయితే అద్భుతం అని. యాక్చువల్గా ఏంటంటే మేము స్టేజ్ మీద ఎక్కి పర్ఫామ్ చేస్తాం కాబట్టి మాకు అంత భయం ఉండదు. అంటే ఏంటి ఇప్పుడు స్టేజ్ ఎవరైనా- మీద సాంగ్ తో పాటు డాన్స్ కూడా వేస్తా ఉంటా, ఎలా తెలుస్తుంది? ఎట్లా అసలు ఎలా సాధ్యం అవుతుంది? అప్పుడు సింగర్ అనేవాళ్ళు చాలా obedient గా, చాలా రెస్పెక్టబుల్ గా, అట్ ద సేమ్ టైం అంటే కదలకుండా చాలా స్టేబుల్ గా ఉండి పాడటం, అక్కడ డాన్స్ చేసుకుంటూ పాడేవాళ్ళు నేను చూసిన వాళ్ళు మనో గారు చిన్న చిన్న మూమెంట్ చేస్తారు. ఏంటి మన మనో గారు ఇన్స్పిరేషన్ ఈ విషయంలో అసలు? డెఫినెట్ గా మను గారు అంటే గుర్తొచ్చింది. మనం రీసెంట్ గా 2 months బ్యాక్ ఆయనతో ప్రోగ్రామ్ చేసాం. ఆయన పక్కనే ఉండి ఆయన సాంగ్ ఒకటి పాడడం జరిగింది. తలుకుమన్నది కూలు కూల తార, పలుకుతున్నది వలపు సితార, వా వా వా, హోమైనా వదలనిక ఏమైనా నాలోన శృతిలయలు నీవేనా, గుండెల్లో నుండి ఊహ నీవే కిరణ్, తావే కిరణ్. ఈ సాంగ్ కి మనో గారు అసలు మామూలుగా కాదు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. విజయవాడలో ఈ పరిసర ప్రాంతాల్లో చాలా మంచి సింగర్ ఉన్నారయ్యా అని చెప్పి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అక్కడ ఈవెంట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా హ్యాపీ అనిపించింది. నైస్ అన్న, చాలా కష్టాలని స్టార్ట్ చేసే ముందు అనుకున్నాను. ఏంటి అసలు ఎక్కడ స్టార్ట్ చేశారు జర్నీని? మీరు పడ్డ ఇబ్బందులు ఏంటి? నిజంగా అసలు లైఫ్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు ఎలా స్టార్ట్ చేశారు? బేసిక్గా మాది కైకలూరు మండలం, ఏపీ తెలిసి ఉంటుంది. పెదలంక అని ఒక చిన్న గ్రామం. ఓకే. అమ్మ నాన్న ఇద్దరు కూడా కూలి పనులు చూసుకుంటూ చదివించారు. అయితే బేసిక్గా నేను పీజీ వరకు చదువుకున్నాను. కొన్నాళ్ళు జాబ్ చేశా, ప్రైవేటు కాలేజీలో జూనియర్ లెక్చరర్గా చేశాను. నెక్స్ట్ స్కూల్స్లో కూడా టీచర్గా చేశాను. కానీ నాకు చిన్నప్పటి నుంచి కూడా పాటలు పాడడం అంటే చాలా ఇంట్రెస్ట్. టీవీల్లో సాంగ్స్ వింటూ బాలు గారు అప్పుడు ఆ టైంలో వాళ్ళ సాంగ్స్ ఎక్కువ వినేవారు, బాలు గారి సాంగ్స్ ఎక్కువ వినేవారు, బాగా ఇష్టం. తర్వాత ఏమైందంటే ఇక ఏదో అంటే చదువుకున్నాము, జాబ్ చేస్తున్నాము, కానీ ఇంకేదో సాధించాలి. ఒకసారి నా వాయిస్ ఎవరు మా ఫ్రెండ్ ఒకసారి నీ వాయిస్ బాగుంటుందా ఒకసారి పాడంటే ఒకసారి పాడామంటే చాలా బాగుంది అని చెప్పారు. తర్వాత చిన్నగా ఏదన్నా ఆర్కెస్ట్రాలో అంటే ఈ ప్యాషన్ అనేది పోకూడదు అని చెప్పేసి చిన్నగా ఒక ఆర్కెస్ట్రాలో జాయిన్ అవ్వడం జరిగింది. దానికంటే ముందు కూడా కాలేజ్ లెవెల్ ఏంటంటే బేసిక్గా చెప్పాలంటే కాలేజ్ యూత్ ఫెస్ట్ జరుగుతాయి. ఓకే, అవునవును, కల్చరల్ యూత్ ఫెస్ట్ జరుగుతాయి. ఆ యూత్ ఫెస్ట్లో మాకు ఒక తల్లి లాంటి ప్లేస్ ఏంటంటే భీమవరం డిఎన్ఆర్ కాలేజ్. భీమవరం డిఎన్ఆర్ కాలేజ్. అక్కడ ఫైన్ ఆర్ట్స్ అని మాకు సెక్షన్ ఉండేది, ఎలక్ట్రికల్ సెక్షన్ ఉండేది. సో అక్కడ మేమంతా కూడా డాన్స్, నెక్స్ట్ సాంగ్స్ నేర్చుకోవడం, డాన్స్ నేర్చుకోవడం, స్కిట్స్ నేర్చుకోవడం, ఇలాగ మాకు మంచి దాని మీద మంచి బాగా నేర్పించేవాడు అనమాట. ఇక ఆ థాట్ నాకేంటో కానీ అలా ఉండిపోయింది. ఆ సింగింగ్ నేర్పించడం అట్లా ఆ చిన్నప్పటి నుంచి ఉందేమో అట్లా అయిపోయింది. అయితే అందరూ చాలామంది నాతో మా క్లాస్మేట్స్ కానీ నెక్స్ట్ మిగతా వాళ్ళందరూ కూడా జాబ్లో సెటిల్ అయ్యారు. అయితే ఏదో జాబ్, ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాం కానీ బట్ ఎక్కడో ఏదో చేయాలి, ఆతృత, మనకున్న టాలెంట్ బయట పెట్టుకోవాలి అని చెప్పేసి చిన్నగా చిన్న ఆర్కెస్ట్రాలో చేయడం జరిగింది. అప్పుడు నేనేంటంటే సార్ నేను వెళ్ళి ఒక ఛాన్స్ ఉంది సార్, నేను బాగా పాడతాను అని చెప్పి అడగడం జరిగింది. వాళ్ళకు ఒకసారి పాడమని చెప్పి ఒక పాట పాడడం, నెక్స్ట్ వాయిస్ పొందని చెప్పి ఎక్కువగా ఈవెంట్స్ ఇవ్వడం. అప్పుడు చాలా తక్కువ అనమాట, ఎందుకంటే జస్ట్ ఛార్జెస్కి అట్లా ఇచ్చేవాళ్ళు 100-200 అట్లా ఇచ్చేవాళ్ళు. అలాగా చూస్తారు, జనాలను చూస్తారు, ఈవెంట్స్ అందరూ చూస్తారు. స్టెప్ బై స్టెప్ అది అబ్బాయి బాగా పాడుతున్నారు అని చెప్పుకుంటూ ఇంకా పెద్ద ఆఫర్స్ అన్ని వచ్చింది. ఏంటి అసలు ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ పాడేయాలి, ఎక్కడ అది రోడ్ అనా స్టేజ్ అనా లేదంటే ఇంట్లోనైనా అలా ఏం చూడరు, సాంగ్స్ ఖచ్చితంగా పాడుతూనే ఉంటారు. అవకాశం దొరికితే
రోడ్డు మీద నుంచి పాడేమ్మా అంటే పాడేస్తారు. పాడేస్తాం. ఎందుకలా? అదంతే పిచ్చి అంతే, అది తెలియదు. ఆ పాట ఎవరైనా రోడ్డు మీద పాడినా కూడా అరే మనం అక్కడికి వెళ్ళి ఆ మైక్ తీసుకుని మనం పాడాలి అనే ఒక ఆతృత. ఎట్లా మీకు ఇప్పుడు మైక్ పట్టుకొని పాడేయాలని ఆతృత ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఏదైనా ఇంతకుముందు కల్చరల్ ఆర్గనైజేషన్ ఏమన్నా ఉన్నారా అలాంటి వాటిలో? అదే చెప్తున్నా, ఇప్పుడు జనరల్గా భీమవరం డిఎన్ఆర్ కాలేజ్లో కల్చరల్కి పెట్టింది పేరు. అక్కడ మాకు ఈ సాంగ్స్ నేర్పిస్తూ ఉండేవాడు. ఆ ప్యాషన్ ఇంకా అలా అలవాటు అయిపోయింది. కాలేజ్ లెవెల్లో యూత్ ఫెస్టివల్, సౌత్ జోను, ఇంటర్నేషనల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఇట్లా అక్కడ పార్టిసిపేట్ చేయటం, ప్రైజ్లు గెలుచుకోవడం. నాకు బేసిక్గా చెప్పాలంటే సంగీతం టచ్ లేదు, అయినా కానీ ప్రైజెస్ అయితే బాగా వచ్చాయి. నేను మిమ్మల్ని కలిసిన ఫస్ట్ మీరు పాడుతుంటే విన్న సాంగ్ నాకు చాలా ఇష్టమైన సాంగ్. మేబీ అది మీకు గుర్తుండదు. మనం మచిలీపట్నంలో కలిసినప్పుడు కుర్రాళ్ళు సాంగ్ పాడారు. అది ఆ సాంగ్ నేను ఫస్ట్ అప్పుడే చూశాను. ఎవరు శేఖర్ అన్న, పలానా శేఖర సింగరా, ఓకే బాగా పాడుతున్నాడు అనిపించింది నాకు. ఫస్ట్ టైం అదే చూశాను. ఇప్పుడు దాదాపుగా 10 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళ క్రితం ఆ పాట ఒక్కసారి. కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు, కవ్వించే సోగాళ్ళు, ఆటగాళ్ళు పాటగాళ్ళు, అందమైన వేటగాళ్ళు, హద్దులేమి లేని వారు, ఆవేశం ఉన్నవారు, కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు, కవ్వించే సోగాళ్ళు. వావ్ సూపర్. నేను ఏదైనా సాంగ్ ఈ సాంగ్ అంటే అంతకుముందు ఎక్కువ హమ్ చేసేవాడిని కదా, ఎక్కువ వినేవాడిని కాదు. కానీ మీరు పాడిన దగ్గర నుంచి కంటిన్యూగా నేను ఏదైనా ఈవెంట్కి వెళ్ళినా కూడా ఈ పాట ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట, కుర్రాళ్ళు సాంగ్. సో అందరూ కనెక్ట్ అవుతారు. సో చాలా చాలా బాగా పాడుతున్నారు. అండ్ ఇంకొకటి, మీరు జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత కొంతమంది అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి డెఫినెట్లీ. వీడికి ఛాన్స్ ఇచ్చేది ఏంటి, ఈర్ష్యపడ్డము అండ్ తొక్కేయాలని చూడడం, ఇట్లా ఎక్కడం జరిగిందా అసలు? బేసిక్గా చెప్పాలంటే తొక్కేయాలి అని మరి నా విషయంలో అయితే ఎక్కడ జరగలేదు వాస్తవానికి. అంటే కళారంగం అంటే సో డెఫినెట్లీ అలాంటి చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొంతమంది ముందుకు రానివ్వరు అని చెప్పేసి ఒక టాక్ నడుస్తాం. అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అసలు నిజమేనా? అది ఉంది, అది చెప్పకూడదు కానీ కొంతవరకు నేను పైకి అంటే కొద్ది గొప్ప నేమ్ వస్తుంది అనేటప్పటికి కొంత వీడిని ఏదో తగ్గిద్దామని కొంతమంది ప్లాన్ చేశారు. కానీ టాలెంట్ అనేది అది సో మన టాలెంట్ ఆ దేవుడు ఇచ్చినటువంటి మరి ఆ స్వరం అనేది మనకి ఇక అది దేవుడికి వదిలేసాను సార్. ఇక ఏదైనా కానీ ఇప్పుడు కాలేజ్ డేస్లో మీరు కల్చరల్స్ ఎక్కువ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది పేరెంట్స్ అనగానే చదువుకోవాలి మా అబ్బాయి, మంచి ఉద్యోగం చేయాలి, ప్రభుత్వ ఉద్యోగం చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడైనా అమ్మా నాన్న బాధపడిన విషయం ఏమైనా ఉందా అసలు నీ విషయంలో? ఫస్ట్ ఏంటంటే జనరల్గా కూలి పనులకి వెళ్ళి చదివించారు. సో నేను అంతే బాగా చదువుకున్నాను. కానీ మైండ్ సెట్లో మాత్రం ఒక పక్కన సింగింగ్ కాలేజీలో లెక్చర్గా చేశాను, టీచర్గా చేశాను. కానీ ఇంకేదో సాధించాలి, ఇంక మంచి సింగర్ అవ్వాలి అనే థాట్ అయితే నాకు బాగా ఉందన్నమాట. కొన్నాళ్ళు జాబ్ మానేసి ఎక్కువగా ఈవెంట్స్ మీద, ఈ సింగింగ్ మీద ఫోకస్ చేయడం జరిగింది. కొంత సమయంలో ఒక్కొక్కసారి ఈవెంట్స్ అంటే అన్సీజన్ ఆ టైంలో కొద్దిగా ఇబ్బంది అనిపించింది. చాలా ఫైనాన్షియల్గా కూడా స్ట్రగుల్ అయ్యారు అనే వర్డ్ నేను విన్నా. మీ ఫ్రెండ్స్ దగ్గరను మీ గురించి కనుక్కునేదప్పుడు చాలా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యారు, ఈవెన్ ఇంట్లో ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏంటి అసలు అంత స్ట్రగుల్ అవ్వడానికి కారణం? స్ట్రగుల్ అవ్వడానికి కారణం అంటే బేసిక్గా ఏముంటుంది, ఒక కళాకారుడు ఇప్పుడు కళలు అనేవి ఎక్కువగా ఉంటేనే కళాకారుడికి బాగుంటుంది. అవును. ఏదైనా ఒకటి ఏంటంటే పర్టికులర్గా చెప్పాలంటే పర్మనెంట్గా ఒక జాబ్ అంటూ మనం లేకోకుండా తర్వాత కొన్ని సందర్భాల్లో ఈ సింగింగ్ అంటే పిచ్చి మీద దీని మీద ఇలా మనం ఈ సైడ్ ఇలా ఉన్నప్పుడు కొన్ని టైంలో ఇబ్బంది అవుతుంది. నీకు ఇక్కడ రెండు చూసాను, ఒకటి కళాకారుడిగా చూసావు, రెండు
విద్యార్థులను తీర్చిదిద్దే ఒక టీచర్గా కూడా ఉన్నాను. అవును. సో ఆ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, ఈ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అసలు? దేనికి దానికి రెండు బాగుంటాయి. అక్కడ అసలు టీచింగ్ ఫీల్డ్ అంటేనే ఒక ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మంచి చెప్తున్నాం అని కూడా ఉంటుంది. అవును. అంటే బేసిక్ ఏంటంటే మనం కొద్ది గొప్ప సింగర్ కాబట్టి మనం ఇంకా బాగుండేది టీచింగ్ teaching పిల్లలు field లో. చాలా దే ఫీల్ ఎక్సైటెడ్ అన్నమాట. ఎవరైనా ఆర్టిస్ట్ ఉన్నా, సింగర్ ఉన్నా, లేదంటే డాన్సర్ ఉన్నా, వాళ్ళతో సరదాగా వీళ్ళతో చాలా కనెక్ట్ అవుతారు పిల్లలు. అట్ ద సేమ్ టైం పీఈటీ కూడా కరెక్ట్. కదా. సో ఎట్లా అనిపించింది అప్పుడు పిల్లలతో ఉండేటప్పుడు? స్కూల్లో ఏదైనా ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా జనరల్ గా, జరిగినప్పుడు పాడేవారు ఎప్పుడైనా స్కూల్లో ఎప్పుడైనా పాడేవారు పాట? చాలా సార్లు ఇప్పుడు ఫంక్షన్ జరిగేది, యాన్యువల్ డే జరిగేటప్పుడు ఛాన్స్ వస్తూ ఉంటుంది. స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో చేశాను. ఫంక్షన్లు బాగానప్పుడు పిల్లలంతా కూడా ఒకటే కేకలు, సార్ సార్ శాఖర్ సార్ శాఖర్ సార్ అని చాలా బాగుండేది. పిల్లల కోసం ఎంటర్టైన్ చేయడానికి, లేదంటే పిల్లలు ఆ రేంజ్లో సార్ సార్ కేకలు పెట్టడానికి, అలాంటప్పుడు ఎలాంటి సాంగ్ పాడేవాళ్ళు? ఏదైనా ఒక సాంగ్? ఇప్పుడైతే ఒకటే రెండే పాడేవాడిని. జనరల్గా చెప్పాలంటే మెలోడీ సాంగ్స్ ఎక్కువ పాడుతుంది. మెలోడీ. గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయి మాయ చేసి అమాయే ప్రేమాయే, ఎంత గాయమైనా గాని నా మేనికేమి కాదు, పువ్వు సోకి నా సోకు కందేనే, వెలికి రాని వెళ్ళి ప్రేమ కన్నీటి దారలోన కరుగుతున్నది, నాదు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది, మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది. సూపర్ సూపర్ సూపర్. ఇంతకుముందు గుణా సినిమా వచ్చినప్పుడు ఈ సాంగ్ ఎంత వైరల్ అయిందో తెలియదు, కానీ రీసెంట్గా మంజుమల్ వాయిస్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి సాంగ్ పాడుతూ ఉన్నారు. మీలాంటి వాయిస్లు అంటే ఇంకా చాలా బాగుంది. సో ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, జీ తెలుగులో మీకు అవకాశం వచ్చింది. సో అసలు ఎట్లా వచ్చింది ఆ అవకాశం? అట్ ద సేమ్ టైం జీవిత రాజశేఖర్ గారు ముందు పాడారు, వాళ్ళ ముందు ఆయనలాగా డాన్స్ చేస్తూ పాడారు. ఎట్లా వచ్చింది ఆ ఛాన్స్? చెప్పాలంటే నేను బేసిక్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రంగం రాజేష్ అని విజయవాడలో ప్రజా గాయకుడు ఆయన. అంటే జనరల్గా నేను సాంగ్స్ పాడేటప్పుడు రాజశేఖర్ గారిని ఎక్కువ ఇమిటేట్ చేస్తాను. ఓకే. అది అందరికీ బాగా తెలుసు, అందరూ బాగా లైక్ చేస్తారు. సో హైదరాబాద్లో ఒక డైరెక్టరు రాజేష్ అన్న గారికి బాగా తెలుసు. తెలిస్తే నాన్న ఇలాగ ఆఫరు, జీ తెలుగులో ఆఫర్ ఉందంట, మీరు అరే నువ్వు వెళ్తావేంటి అని చెప్తే, సరే అన్న ట్రై చేస్తానని చెప్పి ఆ డైరెక్టర్ గారు నెంబర్ నాకు పంపించారు. ఓకే. అక్కడ కన్సర్న్ పర్సన్ డైరెక్ట్గా పంపించారు. సరే వాళ్ళు ఫోన్ చేశారు. అదే రోజు యాక్చువల్గా నేను ప్రోగ్రామ్ ఉంది అని చెప్పాను. ఆ రోజు ప్రోగ్రామ్ ఉంది, నైట్ ఈవెంట్ ఉంది. సరే ఆ రోజు నాకు ఈవెంట్ ఉంది, నేను ఆన్లైన్ చెప్పాను. చెప్తే వాళ్ళు అన్నారు, ఏమైనా ఏం మాట్లాడుతున్నావు, ఇంకెంత అక్కడక్కడే చేసుకుంటే నీకు గ్రోతే ఉంటుంది, మంచి సింగర్ కదా, మంచి స్టేజ్ పర్ఫార్మర్ కదా, ఆఫర్ వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి కదా అన్న అని చెప్పి వాళ్ళు అన్నారు. లేదండి ఆలోచిస్తానంటే నేను ఇంకా ఆలోచిస్తాను. అదే ఏంటో ఇది నమ్మాలా కాదా, నిజమా అది ఏంటో అని చెప్పి ఒక భయం ఉంటుంది కదా. మనది కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్, అంది కూడా ఆ హైదరాబాద్ అనేటప్పటికీ తక్కువ, ఎప్పుడైనా రేర్గా వచ్చేయడమే తప్ప అంత నాకు హైదరాబాద్ టచ్ లేదు. అమ్మానా లేదా అని ఒక ఆలోచనలో పడ్డాను అనమాట. ఆలోచించి చివరిగా ఆ రోజు ఈవినింగ్ టైంలో సార్ నేను వస్తాలే అని ఫోన్ చేశాను. ఇక్కడ చాలా మంది ఉంటారయ్యా, రమ్మంటే చాలా మంది ఉంటారు, మీకు చెప్పినా కానీ ఇంకా ఆలోచిస్తున్నానంటే, సారీ సార్ కొంచెం ఎందుకో కొద్దిగా నాకు భయం అనేది ఉంటుంది, దానివల్లే తప్ప ఇంకేం కాదు. ఇందులో రాజశేఖర్ గారి పక్కన, ఆయన పక్కన కూర్చుని లేదంటే ఆయన పక్కన నించుని మాట్లాడడం అన్నా, ఆయన పక్కన నటించడం అన్నా కానీ, ఆయనలా చేయడం అన్నా కానీ అంతకుమించి హ్యాపీ ఉంది సార్ నాకు. వస్తాను సార్ చెప్పాను. సరేనన్నా రేపు మార్నింగ్ బయలుదేరి వచ్చేస్తే అని చెప్పారు. అప్పుడు రాజశేఖర్ గారు ముందు పాడిన సాంగ్ కొంతమంది టీవీలో చూశారు, నేను కూడా యాప్లో చూడడం ఇట్లా జరిగింది. సో ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం ఒకసారి అక్కడ ఏం సాంగ్ పాడారు సార్? యాక్చువల్లీ అది సాంగ్ అనేది నేను షూటింగ్ డౌన్లో
అక్కడ కొంచెం పాడడం జరిగింది. ఆ. నెక్స్ట్ ఏంటంటే అక్కడ స్టేజ్ మీద ఆయనలా యాక్ట్ చేస్తూ 3 మెంబర్స్ యాక్ట్ చేసాం. అవును. ఆ 3 మెంబర్స్ నేను ఒక పార్ట్ అనమాట. ఆ. మట్టి నుంచి పుట్టి పెరిగి మనిషైన వాడు, కట్టు బట్టలుంటే చాలు అనుకున్నవాడు, సాటివారి సేవకై బ్రతికున్నవాడు, ఆయనే కదా మన రాజశేఖరుడు, ఆయనే కదా మన రాజశేఖరుడు. యాక్చువల్గా ప్రాక్టీస్ అవడం జరిగింది. అక్కడ బై మిస్టేక్ ఏంటంటే మిస్టేక్ అనేది కాదు, ఆయనలా ఇంకా దానికంటే బెటర్ అంటే ఆయనలా యాక్ట్ చేసి అదృష్టం కలిగింది. ఓకే, రైట్. ఆ తర్వాత ఆ షూటింగ్లో కింద ఉన్న మిగతా అంతా కూడా ఆయన పాటలు పాడి చాలా ఎంటర్టైన్ చేశాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. సో అందరూ చాలా మెచ్చుకున్నారు. డెఫినెట్గా ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు ఆఫర్లు ఉంటాయి, ఇస్తామని చెప్పారు. మంచి అప్రిషియేషన్ లభించింది. రాజశేఖర్ గారు కూడా చాలా బాగా మెచ్చుకున్నారు. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. అవునవును. ఇప్పుడు రాజశేఖర్ గారి గురించి సింగర్ శేఖర్ పాడారు, ఆయన ముందు చూసారు, ఓకే అదంతా బాగానే ఉంది. బట్ పక్కన జీవిత గారు కూడా ఉన్నారు. సో ఆవిడ ఫీల్ ఏంటి, అసలు ఏం మాట్లాడారు, ఏం చెప్పారు? ఆయన గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, చాలా హ్యాపీగా, బాగా చేశారు నాన్న అని. చాలా చెప్పలేము, మాటలు చెప్పలేము. ఆ రోజు నాకు కన్నీళ్ళు వచ్చినాయి. కానీ నాకు ఏడవడం అంటే త్వరగా ఏదో ఎంత బాధ ఉన్నా కానీ అది హ్యాపీ అయినా లేదంటే ఇంకా వేరే బ్యాడ్, హ్యాపీ ఆర్ బ్యాడ్ ఏదైనా చాలా రేర్. అందరికి ఎమోషనల్ అనేది కంట్రోల్ చేయలేదు. అలా కంట్రోల్ చేసుకుంటాను. ఆనంద బాష్పాలు కదా. రైట్. ఇప్పుడు మీకు నిజంగానే ఒక మనిషి ఒక పొజిషన్కి రావాలంటే ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ ఉంటారు. యాజ్ ఎ సింగర్గా మీకు ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చిన సింగర్ ఎవరు? బేసిక్గా చెప్పాలంటే బాలు గారి సాంగ్స్ అంటే నేను ఆయనకి పెద్ద ఫ్యాన్. బాలు గారు రైట్. ఆయన జనరల్గా సాంగ్స్ విని ప్రాక్టీస్ చేయటం అట్లాగా జరిగింది. నాకు ఒకరిద్దరని కాదండి, చాలామంది సపోర్ట్ చేస్తారు, ఫ్రెండ్ సర్కిల్ కానీ. నెక్స్ట్ ఫ్యామిలీలో కొంచెం ప్రోగ్రామ్స్ ఏంటి జాబ్లో ఉంటే బాగుంది కదా అని అనిపించిన తర్వాత నా ఇంటెన్షన్ వాళ్ళు అర్థం చేసుకున్నారు ఇంట్లో కూడా. ఎప్పుడన్నా మీకు ఇష్టమైన బాలు గారిని కలిసారా? బాలు గారిని కలిసే ఛాన్స్ కొంచెం మిస్ అయిపోయింది. అయ్యో, మిస్ అయిపోయింది. ఆ తర్వాత ఏంటంటే మనో గారిని కలిసాను, కొంచెం హ్యాపీ కలిసారు. చాలా బాలు గారు తర్వాత మనో గారు బాగా అనమాట. ఇప్పుడు నా యంగ్స్టర్స్ మీద కూడా ఇష్టమే నాకు, అందరూ ఇష్టం. రైట్. మీకు ఇష్టమైన సింగర్ బాలు గారి సాంగ్ ఏదన్నా ఒకటి మా ప్రేక్షకుల కోసం? ఎస్, అండ్ సాంగ్స్ అంటే లాట్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఖచ్చితంగా నాకు ఫేవరెట్ సాంగ్ అనేది మాటే రాని చిన్నదాని కళ్ళు పలుకే ఊసు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచి జ్ఞాపకాలురా, రేగి మూగ తలపే వలపు పంటరా, మాటే రాని చిన్నదాని కళ్ళు పలుకే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. సూపర్ సూపర్ సూపర్. సో ఇట్లాగా పాడుతున్న తరుణంలోనే ఇక్కడతో ఆగిపోతానేమో, లేదంటే ఇక్కడ నుంచి ఈ లైఫ్ జర్నీని ఆపేయాలేమో, మళ్ళీ యాజ్ యూజువల్గా టీచింగ్ ఫీల్డ్కో లేదంటే ఏదైనా ప్రైవేట్ ఉద్యోగానికో వెళ్ళాలనిపించిన రోజు ఎప్పుడైనా అనిపించిందా? చాలా ఎగ్జాక్ట్గా మీరు మాట్లాడారు బ్రదర్. అనిపించింది. ఎందుకు ఇక్కడితో ఈ సింగింగ్ ఆపేద్దామా, ఇది ఆపేసి కామ్గా ఏదైనా జాబ్ చేసుకుందామా, ఇవన్నీ కాదు, వెళ్ళిపోయి ఇంటి దగ్గర ఏదైనా కూలి పని చేసుకుందామా అనే సందర్భాలు చాలా వచ్చినాయి. ఎందుకు అంత బాధపడిన విషయం? ఎందుకంటే కష్టపడుతున్నాము త్వరగా, అంటే ఇంకా రీచ్ అవ్వలేదేమో, మన గోల్ ఇంకా రీచ్ అవ్వలేకపోతున్నామేమో అనే సందర్భాలు ఉంటాం. అయినా కానీ నన్ను నేను తమాయించుకునేవాడు. ఎంత కష్టమైనా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనల్ని గుర్తుపడతారు, ఏదో ఒక రోజు
మనం అనుకున్న ఆ డ్రీమ్ అనేది మనం అచీవ్ అవ్వగలం అనేది ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే నోటి నుంచి పాట ఆపేది లేదు. ఆపేది నిలబడ్డా. ఇప్పుడు కేవలం ఏంటంటే ఆ. జీ తెలుగుకి వెళ్ళాను అంటే ఆ. ఆ నా ఆ సాంగ్స్ కానీ నా పర్ఫార్మెన్స్ కానీ ఉమ్. అలా కంటిన్యూ చేస్తూ ఉండబట్టే ఉమ్. చాలా మందికి తెలుసా ఉమ్. అలాగా ఉమ్. తెలిసాను కాబట్టి 10 మందికి మనం ఎక్కువగా తెలుస్తూ ఉంటే మీలాంటి వాళ్ళు ఎవరు పలానా చోట ఆఫర్ ఉంది ఉమ్. వెళ్ళి సేకరణ చెప్తారు కదా రైట్. అట్లా అదే మనం స్టార్టింగ్లో మానేసి ఉమ్. జనరల్గా ఇంటి దగ్గర ఏదో చిన్న జాబ్ చూసుకుంటూ అట్లా వెళ్ళిపోతూ ఉంటే ఉమ్. ఇంకా అలా వెళ్ళిపోద్ది. ఉమ్. అది ఏదైనా సాధిద్దాం ఆ. అది ఒక ప్యాషన్, ఒక పిచ్చి. రైట్. నిన్న రాజా గారి బర్త్డే, సో ఆయన కోసం మీరు ఒక సాంగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పాడి. ఎందుకు మీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టరా రాజా గారు, ఇళయరాజా గారు? బాగా ఇష్టం, ఆ. చాలా ఫేవరెట్ ఆయన. మిమ్మల్ని ప్రభావితం చేసిన సాంగ్ ఏదైనా ఉందా రాజా గారి దాంట్లో? నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి అసలు. కొన్ని మీకు ఇష్టమైన సాంగ్ ఏదన్నా ఒకటి? చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాసావే ఏడబోయావే ఇన్ని వేల చుక్కల్లో నిన్ను వెతికానే చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే. వావ్. కానీ మెలోడీకి మాత్రం మీ వాయిస్ చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు రాక్ చేయడానికో లేదంటే సైలెంట్గా సాంగ్స్, లవ్ సాంగ్స్ ఇలాంటివి కాకుండా మెలోడీ అయితే ఎరగదీసేస్తుంది. ఇట్లా ఎక్కువ మెలోడీ మీద ఇంట్రెస్ట్ ఉంటుందా ఇప్పుడు? అన్ని సాంగ్స్ ఎక్కువ మెలోడీ వాయిస్ అంటారు, కొంచెం బేస్ వాయిస్, మెలోడీ వాయిస్. మీకు మెలోడీ సాంగ్స్ బాగా సెట్ అయితే ఉంటాయి. అవును. కానీ జనరల్గా ఏంటంటే ఈవెంట్స్ అంటే అన్ని సాంగ్స్ పాడుతూ ఉంటాం. రైట్. సో ఇప్పుడు ఈ జర్నీని అసలు నిజంగా మీ రియల్ అంబిషన్ ఏంటి? ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నారు? అంబిషన్ ఒకటే అండి, మూవీస్లో ఏదైనా ఆఫర్ వస్తే పాడాలి, మూవీస్లో పాడాలి అంతే. మంచి ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలి, సింగిల్ లైన్ షాట్ ప్లేబ్యాక్ సింగర్గా సెట్ అవ్వాలి. నెక్స్ట్ ఈ సమాజానికి అంటే సమాజం అంటే మొత్తం అందరికి మనం చేయలేకపోవచ్చు, కానీ కొంతమందికి అనాథ పిల్లలకు కానీ వృద్ధులకు కానీ అంటే నాకు ఇప్పుడు కూడా నేను చిన్నవి చేస్తూ ఉంటాను, కానీ ఇంకా పెద్దగా చేయాలి అంటే ఒక తప్పన ఉండదు, ఒక స్టేజ్ రావాలి, ఒక ఫేమ్ రావాలి. సో ఆ స్టేజ్ కోసం, ఆ ఫేమ్ కోసం ఎదురు చూస్తూనే ఉంటా, ఈవెన్ నేను చచ్చిపోయేంత వరకు. ఎవరు ఏమనుకున్నా, ఎవరు రకరకాలుగా అనుకున్నా, నేను మాత్రం ఈ సింగింగ్ వదిలే ప్రసక్తి లేదు. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను, ఒక మంచి సింగర్గా గుర్తింపు తెచ్చుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. దేవుడి వల్ల అవకాశం వస్తే హ్యాపీ, రాకపోయినా హ్యాపీనే. నిజంగా మంచి ఆలోచన ఇది. సో ఫైనల్లీ మా ప్రేక్షకుల కోసం ఒక మంచి రాకింగ్ పర్ఫార్మెన్స్ ఉన్న సాంగ్ ఏదన్నా ఒకటి చెప్పండి. మీకు కూడా ఏదో ఫేవరెట్ సాంగ్ ఏదో డెఫినెట్గా ఒకటేంటంటే టక్కుని గుర్తురావు, నేను ఆల్వేస్ భయం ఉండదు, ఆ పర్ఫార్మెన్స్ 5 వేరే అనమాట. ఏదైనా నాకు తడబడిపోతూ ఉంటాను. నాకు ఇష్టం అంటే ఆల్వేస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన సాంగ్ ఏదైనా ఒకటి నా కోసం. పవర్ స్టార్ సాంగ్ మీ ఫేవరెట్ సాంగ్ అన్నారు కాబట్టి నాకు కూడా ఫేవరెట్ సాంగ్ ఇది. ఎదలో ఆశలన్నీ ఎదిగే కళ్ళ ముందరే ఎగిరే ఊహలన్నీ నిజమై నన్ను చేరలే సందేహమేది లేదుగా సంతోషమంత నాదిగా చుక్కల్లో చేరి చూపగా ఉప్పొంగుతున్న హోరుగా చిందేసి పాదమాడగా వికుల్లి వీటి వీలగా చెలరేగి కదిలెను గాలి కరగలి పైన గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే అడుగు మెరుపులా మారే ఆనందమే
వీడని బంధమే. అద్భుతం అన్న, చాలా చాలా బాగుంది నిజంగా. నిజంగా మెలోడియస్ వాయిస్ మీది. థ్యాంక్ యూ సో నిజంగా మనస్ఫూర్తిగా కేటీవీ తరఫున డెఫినెట్లీ మీరు అనుకున్న ప్లేబ్యాక్ సింగర్గా మీరు సెట్ అవ్వాలని, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా కేటీవీ కూడా కోరుకుంటుంది. సో ఇది వ్యూవర్స్ ఈరోజు ఇంటర్వ్యూ. మరొక గెస్ట్తో మరొక ఇంటర్వ్యూలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. చివరిగా నాకు ఇంత చక్కటి అవకాశాన్ని నన్ను ప్రత్యేకించి మరి నాలో ఉన్న ప్రతిభను గుర్తించి కేటీవీ వారు మరి కాల్ చేయడం, నన్ను ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu channel.